నమస్తే పెద్దలారా మిత్రులారా. మనం ఎంబీసీ జిల్లా కన్వీనర్ రాష్ట్ర నాయకులు బాసాటి హనుమంతరావు గారితో ఉన్నాం. చెప్పండి, జ్యోతిరావు పూలే 197వ జయంతి సందేశం ప్రజలకి ఏ విధంగా చేరుతుంది, ఏ విధంగా ఆయన ఆశయాలు ఉన్నాయి, వాటిని ప్రజలకు ఎట్లా అనువదించవచ్చు, ఎట్లా అనువదించవచ్చు? మహానుభావుడు పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కాబట్టి ఈరోజు మరి ఆ మహానుభావుని మనం ఎంతైనా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపి మరి మా నాటి ప్రజలు బహుజన సమాజం ఈ విధంగా బతకాలి, సమాజంగా అందరితో పాటు సమానంగా ఆ రూపుమాపలు వేసి అన్ని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పాటించి మొత్తం ముందున్నటువంటి ప్రజలు మంచిగా బతకాలని చెప్పేసి పూలే దంపతులు ఆ రోజు త్యాగం చేసి వారి జీవితాలు త్యాగం చేసి మనకు అందించారు. కాబట్టి వారి యొక్క సేవల్ని మనం గుర్తుంచుకోవాలంటే మనము కూడా 1000 మందిలో ఒకళ్ళన్నా ఇద్దరన్నా ఆచరించి వారి యొక్క అడుగుజాడలు నడిచి మళ్ళీ బహుజన లోకాన్ని మళ్ళీ మందులో మరి రాను మళ్ళీ ఇటువంటి అంశాలని మళ్ళీ పునరావృతం కాకుండా మరి ఈ సమాజంలో బీసీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా సంయుక్తంగా కలిసికట్టుగా ఉండి సమాజాన్ని ముందుకు తీసుకోవాలి. కానీ ఈరోజు చూసినట్టయితే ఎక్కడ కూడా బహుజన సమాజం మరి ముందుకు నడవట్లేదు. ఎందుకు కారణం అనేది బహుజనం ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు మనం ఆలోచించేయాలంటే ప్రతి జిల్లాకు ఒక బహుజన నాయకుడు తయారు కావాలి. ఎందువల్ల అంటే ఈరోజు ఎంత వేసినా కూడా ఈ విగ్రహాల వరకు మహనీయులు కలుసుకోవడం వరకే అంతమవుతుంది, కానీ బహుజన నాయకత్వం అనేది పైకి రావట్లేదు. ఎందుకు రావట్లేదని ఆలోచించుకోవాలి. మనం చూసినట్టయితే ఈ మధ్య మన బహుజన నాయకుడు వచ్చాడు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వేరే తన స్వార్థం కోసం వినియోగించుకుంటారు. బహుజనత్వాన్ని ఈరోజు నాయకులు తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. ఆ స్వార్థం మనుగడ స్వార్థం కోసమే వాళ్ళు పొందుతున్నారు తప్ప బహుజన సమాజం ఎటువైనా ఏమవుతుంది అనే ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఈరోజు చదువుకున్న మేధావులు మొత్తం కూడా రాజకీయాల్లో రావాలి. చదువుకున్నటువంటి మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, బహుజన రంగాలు ఉన్నటువంటి ఇందులో రావాలి. వచ్చి బహుజనవాదాన్ని బలంగా పాటుపడి నిస్వార్థంగా నిలబడి ఆ విధంగా ప్రజల సేవ కోసం వినియోగపడి మనకి ఇప్పటికైనా 2024 ఎట్లా ఎన్నికలు పోయినాయి కాబట్టి 2029 ఎన్నికల అయినా సరే మరి ఖమ్మంలో బహుజన ఎమ్మెల్యే ఉండాలని నా అభిప్రాయం కోరిక. కాబట్టి ఇంతవరకు బీసీ రిజర్వేషను, ఎస్సీ రిజర్వేషను, ఎస్టీ రిజర్వేషను, మైనారిటీ రిజర్వేషను, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తర్వాత అనేక మంది మేధావులు ఇచ్చినటువంటి మన రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అంశాలని మనం నిష్పత్తి ప్రకారంగా మనకు సీట్ల వరకు కావాలి. అప్పుడే బహుజన నాయకత్వం బాగుంటుంది. అప్పుడు బహుజన నాయకులు రాజ్యాంగ పదవులు ఉన్నప్పుడు బహుజన ఉన్నటువంటి నాయకత్వం బాగుంటుంది. ఆ విధంగా మైనార్టీ, బీసీ, ఎస్టీ వాళ్ళ యొక్క హక్కులు కూడా మరి రక్షించబడతాయని చెప్పి ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా 2029లో ఈ బహుజన నాయకత్వం మొత్తం కూడా రావాలి. పునరుద్ధరణంగా స్ట్రాంగ్గా పునాదిగా ఉండాలంటే ఇప్పటికన్నా గ్రామాన, మండలాన, జిల్లాన ఈ బహుజన నాయకత్వం బలంగా ఉండి ఎన్నికల సమయానికి ఎటువంటి నిస్వార్థం కాకుండా ఎవరికి బాధ్యత కాకుండా పకడ్బందీగా ఉండి ఫ్యూచర్లో బహుజన నాయకత్వం అభివృద్ధి చెందాలని చెప్పి ఆ మహనీయుల తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.